హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సారీ, చాలా రోజుల తర్వాత ఆన్‌లైన్ వస్తున్నాను. అస్సలు కుదరలేదు ఆన్‌లైన్ రావడము. కానీ రీసెంట్‌గా ఇది ఏదైతే నాకిది అలైఖ్య పికిల్స్, చిట్టి పికల్స్ గురించి వీడియోస్ అయితే చూసానో నిజంగా చాలా బాధాకరం. చూడండి, అయ్యిందేదో అయిపోయింది. కానీ అమ్మాయిలు ఏదో కష్టపడి చేసి ఈ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చొనున్నారు. ఓకే. ఓకే. తప్పెక్కడో ఒక చోట జరిగింది. లేదని నేను అనడం లేదు. కానీ దానికి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. పాపం పశ్చాత్తాపపడుతున్నారు. క్షమాపణ అడిగారు. అయినా కూడా ఇలా ట్రోల్ చేయడము, ఇలా వీడియోస్ చేసి వాళ్ళ పైన వేయడము, వాళ్ళ తర్వాత మాటి మాటికి సేమ్ వీడియోస్ అలా టెలికాస్ట్ చేయడము, ఇది మటుకు అస్సలు మంచిది కాదండి. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళు క్షమాపణ చెప్పుకున్నారు. అది ఎక్కడో ఏ ప్రాబ్లమ్ ఉందో అది అక్కడకు సాల్వ్ అయిపోయింది. కానీ ఆడియన్స్ మటుకు అసలు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాని ఒక ప్లాట్‌ఫామ్‌గా చేసుకొనేసి అమ్మాయిని అలా ద్వేషించడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇది మటుకు పద్ధతి కాదండి. రీసెంట్‌గా నేను చూసాను. అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారా అనేసి ఇలా ఒకరిని ఇలా అంటే ఇలా విసిగించడం కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక రకమైన టార్చరే. పాపం ఆ అమ్మాయి టార్చర్ భరించలేక హాస్పిటల్ పాలైంది. అలేఖ్య ఎవరైతే ఉందో ప్లీజ్, ఓకే, తెలుసో తెలియకో ఒకసారి ఎప్పుడైతే బిజినెస్‌లో ఒక అంటే దెబ్బ తినందే ఒక స్టెప్ బ్యాక్‌కి రాందే ముందుకెళ్ళలేరు. ఓకే. తెలుసో తెలియక వాళ్ళు ఏదైతే తప్పు చేశారో దానికి వాళ్ళు పశ్చాత్తాపపడుతున్నారు. అమ్మాయిలండి వాళ్ళు. ప్లీజ్ వాళ్ళను ఆహ్, వాళ్ళ మీదకి వదిలేసేయండి. ప్లీజ్ అలా వాళ్ళకు జబర్దస్తి చేసి, ఇలా ట్రోల్ చేసి, ఇష్టం వచ్చినట్టు తిట్టి ప్లీజ్ అమ్మాయిలు ఉసురు పోసుకోకండి. ఎవ్వరికీ మంచిది కాదది. ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో అమ్మాయిల్స్ పైన ప్లీజ్ బెటర్ వాళ్ళు ఏదో కష్టపడుతున్నారో ఆ వీడియోస్ ఏదైతే ఉందో డిలీట్ చేసేయండి. ఓకే. ఇలా పెళ్లి చేసుకున్నారని పంపించారు. నిన్న ఎవరితో అయితే ఇద్దరు అబ్బాయిలకి చూసాను. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఓకే. అబ్బాయికి సంబంధం తీసుకొచ్చాను. ఇంకొక అమ్మాయికి చేసుకుంటాను. ఏంటండి ఇవన్నీ మాట్లాడే మాటలు అసలు సిగ్గుందా ఎవరికైనా మాట్లాడడానికి ఇటువంటి మాటలు? ఓకే. మేము ఎటువంటి లోకంలో బ్రతుకుతున్నాము? ఏం చేస్తున్నాము? ఏం మాట్లాడుతున్నాము? ఎవరి గురించి మాట్లాడుతున్నాము? అమ్మాయిల గురించా? వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉండే, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది. పాపం తండ్రి లేని పిల్లలు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది. అలాంటి ఫ్యామిలీస్ గురించి ఏదో అమ్మాయిలు కష్టపడ్డారు. తెలుసో తెలియకో ఎక్కడో ఒక చోట చిన్న అమ్మాయిలు తప్పు జరిగింది. అలాంటి తప్పుని ఓకే, తప్పు చేశారనడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేసి వేయడం మటుకు నిజంగా సిగ్గుచేటండి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి పైన ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ దయచేసి ఆపేసేయండి. ఓకే. ఏదైతే వీడియోస్ చేస్తున్నారో ప్లీజ్ ఆ వీడియోస్ చేయడం కూడా ఆపేసేయండి. ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే అమ్మాయిలండి పశ్చాత్తాప అంటే అంత ధైర్యం ఉండదు. ఫస్ట్ టైం వాళ్ళు మార్కెట్లోకి వచ్చారు, ఏదో సోషల్ మీడియాకి వచ్చారు. కానీ సోషల్ మీడియా ఇలా పరువు తీస్తుంటే జరగరానిది ఏదైనా జరిగితే దానికి కారణం మటుకు మొత్తం సోషల్ మీడియాలో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరూ అవుతారండి. ప్లీజ్ అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని బ్రతకనివ్వండి, వాళ్ళకి హ్యాపీగా బ్రతకనివ్వండి. అన్ని సార్లు వచ్చి వాళ్ళు క్షమాపణ చెప్తున్నారు. దయచేసి ప్లీజ్ వాళ్ళ జోలికి వెళ్ళకండి. నా స్పెషల్ రిక్వెస్ట్, ఎవరైతే వీడియోస్ చేస్తారో ప్లీజ్ దయచేసి వీడియోస్ డిలీట్ చేసేయండి. ఓకే. వాళ్ళు ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి జీవించనివ్వండి. ఓకే. అందరికీ ఇక్కడ జీవించే హక్కు ఉంది. ఏదో అందరూ వాళ్ళు ఒకరే తప్పు చేయరండి, మనం కూడా తప్పు చేస్తాము. ఏదో అనరాని మాట ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అనేసాము అయిపోయింది. ఓకే. అందుకే అంటారు కదా, నాలుకకు ఏంటి బోన్ లేని ఒక అంటే ప్లస్ అంతే అది. ఓకే. బోన్ లేని జీవి. అది ఏం మాట్లాడుతుందో, ఏం మాట్లాడాలో దానికి తెలియదు. ఏదో తెలుసో తెలియకో నాలుక నుండి బయటకు మాట వచ్చేసింది. ఓకే. ఇప్పుడు దాని గురించి ఇంత పెద్ద ఇష్యూ చేయడం అవసరం? వాళ్ళు సారీ చెప్పుకున్నారు, అయిపోయింది. ఓకే. కొన్ని వీడియోస్ వచ్చాయి, లేదని చెప్పడం లేదు. వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేసింది, వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ప్లీజ్ దయచేసి ఏదైతే వీడియోస్ ఉన్నారో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేసేయండి. ఎవరి జీవితాన్ని వాళ్ళకి హ్యాపీగా జీవించనివ్వండి. థ్యాంక్ యూ.